ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమైన వాళ్ళారా, క్రైస్ట్ చర్చ్ కర్నూలు నుండి మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేటి మన ధ్యానాంశము గిన్నె లేక పాత్ర అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం నుండి చదువుతున్నాను. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ గెత్సెమనే తోటలో ప్రభు మాట్లాడినటువంటి మాటలను చూస్తున్నాం. అనగా గెత్సెమనే తోటలో మరణానికి ముందుగా ప్రభువు చేసినటువంటి ప్రార్థనగా, తండ్రిని ఎంతో దీనుడుగా ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క అనుభవాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన పరిచర్య ప్రారంభము నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో తండ్రితో ఒక గొప్ప అనుబంధాన్ని కలిగి, ఆయనకున్నటువంటి అనుబంధాన్ని, దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని, ప్రార్థన అనేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ ద్వారా మరి సాగినట్లు, అనేక రీతులుగా గొప్ప పరిచర్యను ఆయన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఒక గొప్ప ఉపవాస కార్యక్రమంతో దేవుని సేవ ప్రారంభించినట్లు మనం గమనిస్తాం. అక్కడి నుంచి మరి శిలువ మరణం వరకు కూడా ప్రార్థనలో ఎక్కువగా తండ్రితో ఆయన గడిపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందులో భాగంగా మరి యేసు ప్రభు శిలువ వేయబడక మునుపు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఈ రీతిగా తండ్రిని కోరుతూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన, ఏమని పలుకుతున్నాడు చూడండి ప్రియులారా. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను. ఎంత అర్థవంతమైనటువంటి ప్రార్థన, ఎంత నమ్మకమైనటువంటి ప్రార్థన ప్రియులారా, ఎంత మాదిరికరమైనటువంటి ప్రార్థన మనం దీంట్లో గమనిస్తున్నాం ప్రియులారా. నిజంగా ఈ గిన్నె అంటున్నాడు, ఈ గిన్నె లేక ఈ పాత్ర అనే అంశాన్ని మనం చూస్తాం. ఇక్కడ గిన్నె లేక పాత్ర అని మనం ధ్యానించినప్పుడు ఏమిటి ఈ గిన్నె, లేకపోతే ఏమిటి ఈ పాత్ర అని మనం చూస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని పాత్రల గురించి చూస్తూ ఉన్నాం. 23వ కీర్తన 5వ వచనంలో చూసినప్పుడు అక్కడ నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు భక్తుడు ప్రస్తావన తీసుకుని వస్తాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. అంటే ఒక బ్లెస్సింగ్, ఆశీర్వాదాలకు సూచనగా ఈ గిన్నెను మనం చూస్తూ ఉన్నాం. నిండి పొర్లి పారడం, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో నింపబడిన పాత్రలుగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నట్టు గొప్ప ఉద్దేశాన్ని, అంటే దీవెనలకు సూచనగా ఉన్నటువంటి ఆ మాటను అక్కడ ఆ చరణంలో మనం గమనిస్తాం. నిజమే ప్రియులారా, ఈ యొక్క గిన్నెను మనం గమనిస్తే అది సమృద్ధికి, సంతోషానికి గుర్తుగా, సూచనగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఒక రకమైనటువంటి గిన్నె లేక పాత్ర. రెండవదిగా మనం చూస్తున్నాం ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 40వ వచనంలో అక్కడ చూస్తే, హీరాము రాజు అయిన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేసెను అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి పరిచర్య పాత్రల గురించి రాయబడింది. అంటే దేవుని
సేవకు ఉపకారయుక్తముగా ఉండేటటువంటి పాత్రలు. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం చూసినప్పుడు, ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభుల వారు సెలవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రేమైన వల్ల ఇది కూడా మరి ఒక పరిచర్యకు సంబంధించినటువంటి పాత్రగా చూస్తుంటున్నాం. మినిస్ట్రీ వెజల్ కదా. ఈ దేవుని యొక్క సేవలో ఒక్కొక్క పాత్రగా వాడబడడం అనేది గొప్ప విషయం. మనుషులే కాదు ప్రియులారా, మనుషులు పాత్రలుగా దేవుని చేతిలో పాత్రలుగా వాడబడడం మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి పరిచర్య పాత్రలను చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, దేవుని కోపముతో నిండిన 7 గిన్నెలను భూమి మీద కుమ్మరించుడి అని ఆలయం నుండి ఒక గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని అని యోహాను భక్తుడు పద్మాసు దీపంలో వచ్చినటువంటి దర్శనము తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వల్లరా, ఇవి ఎలాంటి పాత్రలు? రాత్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుని ఉగ్రతకు సూచించేటటువంటి పాత్రలు. అంటే దేవుడు కోపగించుకున్నటువంటి విధానాన్ని ప్రకటన గ్రంథంలో కోపపు గిన్నెలను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన వల్లరా, ఈ రీతిగా మరి రకరకాల పాత్రలను గిన్నెలను మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తకు వచ్చినప్పుడు ఒక మంచి పాత్రను గురించి, గిన్నెను గురించి యేసు ప్రభు వారు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఈ గిన్నె కదా, తండ్రితో చెప్తున్నాడు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇది ఎలాంటి గిన్నె, ఇది ఎలాంటి పాత్ర అని మనం చూసినప్పుడు మనం యేసుప్రభు చెప్తాడు, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అంటాడు. అనగా ఈ పాత్ర ఎలాంటిది లేదా ఈ గిన్నె ఎలాంటిది అని మనం చూస్తే, యేసు ప్రభు శిలువపై భరించబోయే పాప పరిహారార్థ బలిని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాట పలికినట్టు మనం చూస్తాం. అనగా మరణ పాత్ర లేక ఆయన యొక్క త్యాగానికి సూచనగా ఇది సూచిస్తూ ఉంది. ప్రియులారా, శిలువపై యేసు ప్రభు ఇక ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఎంతగా ఆయన సిద్ధపడ్డాడు అని అంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో ఏ కార్యమునకు ఎవరు ఇంతగా సిద్ధపడలేదు. అంతగా ఆ శిలువ మరణాన్ని స్వీకరించడానికి సిద్ధపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట అంటున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోని, అయినను నా ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ ఇష్ట ప్రకారమే, నీ చిత్తమే కానిమ్మని దేవునికి అప్పగించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, అప్పగించబడిన గిన్నె లేక అప్పగించబడిన పాత్రగా యేసు ప్రభును మనం గమనిస్తాం. ఇక్కడ ఈ గిన్నె ఆ శిలువ మరణం అనేటటువంటి గిన్నె. దానిని స్వీకరిస్తేనే ఈ లోకంలో అందరికి కూడా ఒక గొప్ప రక్షణను ఆయన అందించగలుగుతాడు. ప్రియులారా, ఎన్నో రకాల గిన్నెలు, ఎన్నో రకాల పాత్రలు ఉండొచ్చు, కానీ దేవుని చేతిలో వాడబడే పాత్రగా మనం ఉండాలి అని అంటే ఇదిగో ఈ గిన్నెను మనం అర్థం చేసుకొని ఇలాంటి శ్రమల పాత్రను స్వీకరించి మన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభులో మనం మమేకమై ఉండాల. ఎప్పుడైతే ఈ గిన్నెను అర్థం చేసుకుంటామో ప్రియులారా, ఆటోమేటిక్గా మనమే ఒక మంచి గిన్నెగా, ఒక పాత్రగా, ఆయన చేతిలో వాడబడేటటువంటి ఒక గొప్ప పాత్రగా మనం ఉండగలుగుతాం. అంతే కదా. మనము ఈ లోకంలో దేవునికి యోగ్యమైనటువంటి అర్హమైనటువంటి పాత్రలుగా లేనప్పుడు మనం ఏమి చేసినా వ్యర్థమే. నువ్వు సేవ చేసినా, లేకపోతే నువ్వు సంఘాన్ని నడిపినా, లేకపోతే నువ్వు పాట పాడినా, లేకపోతే గొప్ప ప్రసంగం చేసినా,
ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, ఎన్నో తలాంతులు ఉండొచ్చు, మంచిదే. కానీ ఆయనకు అనుకూలంగా, ఆయనకి ఇష్టకరంగా, ఆయన చేతిలో యోగ్యమైనటువంటి పాత్రగా నువ్వు లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, రకరకాల పాత్రలు ఉన్నాయి. మరి ఆశీర్వాదాలకు గుర్తుగా ఉన్నటువంటి పాత్రను చూస్తున్నాం. దేవుని పరిచర్యకు ఉపయోగపడేటటువంటి పాత్రలకు గుర్తుగా ఉన్నటువంటి ఆ సూచనను మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క కోపాన్ని, ఉగ్రతను సూచించేటటువంటి పాత్రలు మరి ఉండొచ్చు, అవి కూడా ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, మనము ఇదిగో యేసు ప్రభు యొక్క పాత్రను మనం స్వీకరించలేము, కానీ మన కొరకు పొందిన ఆ మరణ పాత్రకు మనం ఈ లోకంలో గుర్తుగా భయభక్తులతో అది మన కోసమేనని మన జీవితాలకు అన్వయించుకొని ఆ మరణ పాత్రను జ్ఞాపకం చేసుకొని నిజమైనటువంటి పనికి వచ్చే దేవుని పాత్రగా ఆయన చేతిలో ఉన్నట్లయితే ఆయన మనల్ని దీవిస్తాడు. దీవెనమైన పాత్రగా ఆయన చేసుకుంటాడు. అనేకులకు పనికి వచ్చే పాత్రగా ఆయన మనల్ని విరిచి వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన చేతిలో ఉండాలి. ఆయన చేతిలోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడే మనము ఒక మంచి పనికి వచ్చే పాత్రగా, దేవుని మహిమపరిచే పాత్రగా, అనేకులు ఆశీర్వాదకరమైన పాత్రగా మనం ఉన్నట్లు దేవుడు తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే మనం ఒక మట్టి లాంటి వారం, లేదా మట్టి కుండ లాంటి వారం కదా. కుమ్మరి వాని చేతిలో ఉన్నటువంటి కుండల మనమని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం, కీర్తనలు 116:13 వచ్చిన ఏం చెప్తారంటే, నేను రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటాడు. కనుక ఈ మరణ పాత్ర ఎవరి కోసము అని అంటే, మనము రక్షణ పాత్రను అందిపుచ్చుకోవడం కోసం యేసు ప్రభువారు ఆ శిలువలో దాన్ని స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రవచనాత్మకంగా కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో నీవు నేను మనం దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, విశ్వసించినటువంటి వారముగా, రక్షింపబడినటువంటి వారముగా, సంఘంలో చేర్చబడి అనేకులకు ఈ యొక్క మరణ పాత్ర నుంచి తెలియజెపుతూ ఈ రక్షణ అనుగ్రహించడానికి ఆయన చేపున్నటువంటి ఈ మరణ పాత్రను జ్ఞాపకం చేసుకొనొచ్చు మనం కూడా దానికి గురుతుగా, సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎంతమంది ఈ పాత్రను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. అందుకే యేసు ప్రభు కూడా మరి ప్రభోజన సంస్కార ఆరాధనలో మనం చూస్తాం, ఇది నా శరీరము అంటాడు కదా, రొట్టె తీసుకొని. ఆ తర్వాత ఇది నా రక్తము, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ పాత్ర యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, ఈ పాత్ర ద్వారా ఈ లోకంలో మనలందరినీ ఆయన తన సన్నిధికి సమీపించినాడు. తన సన్నిధిలో అందరము కలిసి ఆయన మరణ పాత్రను మనం జ్ఞాపకం చేసుకొని మనమందరూ రక్షణ పొంది ఈ రక్షణ పాత్ర ఎత్తి ఆయన స్తుతించాలని, ఆయన ప్రార్థించాలని, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మరి ఈ యొక్క తోటలో ఆయన పొందినటువంటి ఈ మరణ పాత్ర ద్వారా ఈ లోకంలో నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు, ఎంతగానో ఆయన ఆశీర్వదించినాడు, ఎంతగానో తన భారమంతా కూడా ప్రియులారా శిలువ మరణంలో మరి పొంది మనల్ని స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మంచి కీర్తన మనకు ఉంటున్నది, 179వ కీర్తన. అక్కడ మనం చూస్తే ఎంతో చక్కగా పాట పాడతాడు భక్తుడు. ఒక తోట లోపట నాడు నీవు పడినా సకల శ్రమాలి చోట నికటమయ్యున్నట్లుగా నిట్టూర్పులతో దళతూ నకట నారాతి గుండె
శకలంబైపోవునట్లు నాయన్నా రాగదే ఓ యేసు తండ్రి నాయన్నా రాగదే కదా. ప్రేమైన వాళ్ళారా, ఎంతో మరి ఆ అనుభవాన్ని, గెత్సెమనే తోట అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ పురుషోత్తమ చౌదరి గారు ఈ కీర్తన పాడినారు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాల్లో కూడా ప్రియులారా అనేక రకాల పాత్రలు ఉండొచ్చు, కానీ ఆ పాత్రకు మించినటువంటి పాత్ర ఈ ప్రపంచంలో ఆత్మీయ జీవితంలో మనకి ఏదీ లేదు. ఆ మరణ పాత్ర ఆయన స్వీకరించకపోతే రక్షణ పాత్ర మనకు లభించేది కాదు. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. శిలువ మరణంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత మనకు ఏంటంటే ఆ ఉచితమైన రక్షణను తన శిలువ రక్తము ద్వారా, ఉచితం అంటే ఉచితం కాదు కానీ తన రక్తాన్ని ఆయన వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నిజంగా ఎంత గొప్ప భాగ్యం. మార్టిన్ లూథర్ గారు అంటారు, శిలువ అనేది మహా మార్పిడి స్థలము. ఏం మార్చుకున్నాం ప్రియులారా? మన పాపం ఆయన పైన పడింది, ఆయన నీతి మన పైకి వచ్చింది. మన పాపం ఆయనపై పడింది, ఆయన నీతి మన పైకి వచ్చింది. ఇది మార్టిన్ లూథర్ గారు చెప్తారు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఈ శిలువ శిక్ష ద్వారా కదా, శిలువ మీద ఆయన శిక్ష పొందడం ద్వారా ఈ లోకంలో మనకు రక్షణ వచ్చింది. అనగా ఆ శిక్ష లేకుండా ఎవరము ఈ రక్షణ పొందుకోలేకపోతూ ఉన్నాం. అందుకే ప్రియులారా, శిలువ అన్నటువంటిది కేవలము శిక్షనే కాదు, అది రక్షణను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరము శిలువ ద్వారా విలువైనటువంటి రక్షణ పొంది ఆ రక్షణ పాత్రతో దేవుని స్తుతించాలని, దేవుని ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రక్షణ పాత్రతో దేవుని గణపరుద్దాం. ఈ లెంటు కాలంలో ప్రియమైన వాళ్ళ మరి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం, ఈ గిన్నె ఎవరి కోసమో కాదు, ప్రభువు నీ కోసమే అందుకున్నాడు. ఈ పాత్ర ఎవరి కోసమో కాదు, నీ రక్షణార్థమై దాన్ని స్వీకరించినాడు. ఎన్నో హింసలు, శ్రమలు, నిందలు పొందాడు. మానసిక వేదన, శారీరక వేదన, ప్రియమైన వాళ్ళరా మరి ఆత్మవేదన, 3 రకాల వేదనను ఆయన పొంది ఈ గిన్నెను ఆయన స్వీకరించినాడు. ఈ గిన్నెలో ఈ 3 రకాల వేదన అనేది దాగి ఉంది ప్రియులారా. అయినప్పటికీ సంతోషంగానే స్వీకరించినాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఒక గొప్ప రక్షణ పాత్రను తద్వారా నీ కొరకు నా కొరకు అందించినాడు. ఈ మాటలు మన మనసులో ఉంచుకున్నట్లయితే మనము దేవునికి ఒక యోగ్యమైనటువంటి పాత్రలుగా ఉండి పరిచర్యలో దేవుని యొక్క సాక్షులుగా ముందుకు సాగడానికి, ఆయన పని చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి అలాంటి పాత్రగా ఉండాలంటే ఎలా ఉండాలి? మనం ఆయనకు పనికొచ్చే పాత్రగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రియులారా నమ్మకమైన పాత్రగా ఉండాలి. దేవునికి నమ్మకమైన పాత్రగా ఉండాలి. మోషే గురించి దేవుడు అంటాడు, ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం చెప్తాడు. కాబట్టి మనము నమ్మకమైనటువంటి పాత్రగా ఉండాలి. రెండోది, మనము శుభ్రమైనటువంటి పాత్రగా ఉండాలి. అనగా మన హృదయము ఎల్లప్పుడూ శుద్ధి చేసుకున్నటువంటి ఆ జీవిత విధానంలో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన చేతిలో పాత్రగా మనల్ని వాడుకుంటాడు. ఇంకా మనం చూస్తే ప్రియులరా, ఒక మంచి లోతైనటువంటి అనుభవాన్ని మనం కలిగిన వారముగా, దేవుని మహిమపరిచే ఆత్మీయ అనుభవం కలిగిన వారంగా మనం ఉండాలా. అప్పుడు మరి యొక్క పాత్ర దేవుని మహిమపరిచే పాత్రగా మారుతుంది. ఆ పాత్ర నువ్వు, నేనే. అలాంటి మంచి పాత్రలుగా ఉండడానికి దేవుడు తన మెండైన కృప మనందరి మీద కుమ్మరించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. అనేకులు
ఈ వర్తమానాలు వినుచుండగా ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి నీ కోసం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా అందరి కొరకై ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపి రక్షణ పొందాలన్నటువంటి గొప్ప ఉద్దేశంను కలిగిన వాడై భూమి మీదికి వచ్చి ప్రభువా శిలువ మరణం అనే పాత్రను స్వీకరించిన నీ శిలువ మరణం ద్వారా, ఆ మరణ పాత్ర ద్వారా మా అందరికీ రక్షణ పాత్రను అందించిన కనుక ఈ రక్షణ పాత్రతో నిన్ను ఘనపరిచినట్లు మహిమపరిచినట్లు మీ కృప మా అందరికీ మరిచి మహిమ పొందమని వినబిడ్డలందరినీ దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడైనను గాక. దయచేసి ఈ యొక్క ఛానల్ను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని, మా యొక్క ప్రార్థనలు మా సేవలు మీరు వినియోగించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.